హే గుడ్ మార్నింగ్. సో నేను ఇప్పుడు చాలా కాంటెంట్ చూశాను, ఆల్గరిథం సంబంధించినవి చాలా వీడియోస్ చూశాను. అన్నీ ఇంగ్లీష్లో చేయబడ్డాయి, తెలుగు చాలా తక్కువ. అందుకోసం చెప్పేసి తెలుగు వాళ్ళకు కూడా అర్థం కావాలి. మినీ ఆల్గరిథమ్స్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ అది. సో లాంగ్వేజ్ కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతే దాని యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఇంపాసిబుల్. అండ్ మిగతా సబ్జెక్ట్స్ లాగా బైహార్ట్ చేయడం అనేది ఆల్గరిథమ్స్లో అదనేది ఫ్యూచర్ని మనం బైహార్ట్ చేయలేం. అందుకోసం చెప్పేసి నేను ఈ కాంటెంట్ని తెలుగులో చేయబడింది. అండ్ నా మేజర్ ఫోకస్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఆల్గరిథమ్స్లలో ఎన్నో రకాల ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఎన్నో రకాల డేటా స్ట్రక్చర్స్ వాడతాం. ఓకే, బట్ మేజర్ గేమింగ్ ఆల్గరిథమ్స్ బాగా భూమిలో ఉన్నాయి. సో నేను టఫ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఐఎమ్ స్టార్టింగ్ విత్ మినిమాక్స్ ఆల్గరిథమ్ సపోర్టింగ్ కనెక్ట్ ఫోర్ గేమ్. ఓకే, సో కనెక్ట్ ఫోర్ గేమ్ని నేను మినిమాక్స్ ఆల్గరిథమ్ యూజ్ చేసి డిజైన్ చేయబోతున్నాను. అసలు కనెక్ట్ ఫోర్ అంటే ఏంటి? సో కనెక్ట్ ఫోర్ అంటే ఇట్స్ జస్ట్ ఒక గేమ్. దాన్ని ఇద్దరు ప్లేయర్స్ ఆడవచ్చు. వాళ్ళు ఆడేటప్పుడు ఏంటంటే జస్ట్ ఒక బోర్డు ఉంటుంది, దిస్ ద బోర్డ్. సో ఈ బోర్డ్ అనేది ఒక కాలం మనం సెట్ చేసుకోవాలి, దాని కాయిన్ వేయాలి. ఆ కాయిన్ వేసినప్పుడు కనుక ఆ కాయిన్ డయాగ్నల్గా కానీ హారిజాంటల్ కానీ వర్టికల్గా కానీ రిమైనింగ్ 3 కాయిన్స్తో కనెక్ట్ అయ్యి ఫోర్ సీక్వెన్స్లో వస్తే ఆ వేసిన ప్లేయర్ విన్నర్ అన్నట్టు. ఓకే, సో ఇది అబౌట్ గేమ్. అండ్ మీరు కావాలంటే మోర్ అబౌట్ గేమ్ మీరు చూడవచ్చు వీకీలో, మీ గేమ్ గురించి అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ గేమ్ని మనం డిజైన్ చేయబోతున్నాము. అండ్ ఈ డిజైన్ చేసే ప్రాసెస్ని నేను 3 స్టెప్స్గా డివైడ్ చేశాను. అండ్ 3 స్టెప్స్ ఏంటంటే, ఎందుకు 3 స్టెప్స్గా డివైడ్ చేశాను అంటే, ఫస్ట్ స్టెప్ ఇస్ ఇండిపెండెంట్. అంటే మనము ఒక సీక్వెల్ సినిమా మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్కి ఫస్ట్ స్టెప్ తెలియాల్సిన అవసరం లేదు సెకండ్ స్టెప్కి వెళ్ళినప్పుడు. అండ్ సెకండ్ స్టెప్ అనేది ఫస్ట్ స్టెప్ అనేది ఒక లాజికల్ ఎండింగ్లా కనిపిస్తుంది మనకి. అంటే ఇంకా ఆ ఫస్ట్ స్టెప్ని మనం వేరే గేమ్స్కి వేరే పర్పసెస్ కూడా వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో అలా క్రియేట్ చేయబడింది. సో లెట్ మీ స్టార్ట్ విజువల్ స్టూడియో. ఓకే, సో మీరు ఏదైనా లాంగ్వేజ్ వాడచ్చు, పైథాన్ వాడచ్చు, సి వాడచ్చు. ఇప్పుడు నేను వాడే సింటాక్స్ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో సేమ్ ఉంటుంది. నేనేం స్పెసిఫిక్ సింటాక్స్ చాలా తక్కువ వాడతాను. అండ్ ఈ లాజిక్ని మీరు ఏ లాంగ్వేజ్లోనూ వాడచ్చు, ఇట్స్ యువర్ విష్. సో బేసిక్గా ఇప్పుడు మనం ఏం చేయాలంటే బోర్డు కావాలి. ఓకే, సో మీరు ఇక్కడ యూజ్ చేస్తా అంటే మీరు చూస్తే ఇక్కడ మీరు చూసారు బోర్డు. ఓకే, సో ఆ బోర్డు మీకు కావాలి అనుకుంటే, ఓకే, ఫస్ట్ మీరు అది గేమ్ స్టార్ట్ అవ్వకుండా బోర్డు డిజైన్ చేయాలి. బోర్డు డిజైన్ చేయకుండా మీరు గేమ్ స్టార్ట్ చేయలేరు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే బోర్డుని డిజైన్ చేస్తాం. ఓకే, బోర్డు వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ఈ బోర్డు 7 కాలమ్స్ 6 రోస్ ఉంటుంది, అది ఫిక్స్డ్ షేప్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఒక బోర్డ్ని డిజైన్ చేస్తాను. ఓకే, సో బోర్డు వచ్చేసి మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఇట్స్ ఏ ఊప్స్ కాన్సెప్ట్. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని ఒక క్లాస్ క్రియేట్ చేస్తే బెటరు. ఓకే, క్లాస్ మన ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే బోర్డ్. ఓకే, సో ఈ బోర్డులోకి వెళ్ళిన తర్వాత మనం ఒక బోర్డ్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఒక బోర్డ్ అనే ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాము. ఆ బోర్డ్ అనే కన్స్ట్రక్టర్కి మనం ఎట్లా ఫిక్స్ లెంత్ అనుకున్నాం కాబట్టి రోస్ కాలమ్స్ని క్రియేట్ చేస్తాము. ఇంట్ రోస్ అనేది 6 అండ్ కాలమ్స్ అనేటివి 7. ఓకే, సో అండ్ దీనికి మళ్ళీ ఇంకా మనము బోర్డ్ యొక్క ఇంటిజర్ అరే కూడా క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇది బోర్డ్ యొక్క స్పేస్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇవి మినిమం ఉండాల్సిందే ఏ బోర్డుకైనా. ఓకే, సో ఈ బోర్డు వచ్చేసి మనం దీనికి ఒక వేరియబుల్స్ చేయాలి కాబట్టి దానికి చిన్న స్మాల్ క్యాప్స్ స్మాల్ లెటర్స్ బోర్డ్ అని డిజైన్ చేసి అండ్ ఆ బోర్డ్ని మనం ఇన్స్టాల్ చేయాలి కాబట్టి దిస్ డాట్ బోర్డ్ క్లాస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు న్యూ ఇంట్ ఆఫ్ మనము
రోస్ కాలమ్స్ని మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మన బోర్డ్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఈ సైజ్ మన బోర్డ్ వచ్చేసింది, 6x7 సైజ్లో మనకు బోర్డ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, 6x7లో బోర్డ్ వచ్చేసింది. ఇప్పుడు ప్లేయర్స్ కావాలి. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, 2 ప్లేయర్స్ ఉన్నారు. సో లెట్స్ క్రియేట్ ప్లేయర్స్. ఓకే, ప్లేయర్ 1కి నేను ఐడెంటిఫికేషన్ మార్క్ 1 ఇస్తాను. ఓకే, ప్లేయర్ 2 ఇతని యొక్క ఐడెంటిఫికేషన్ కాయిన్ 2 అన్నట్టు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఈ మెమరీ స్లాట్లో అంటే ఇంట్ 0,0 1,2 ఎనీ సెల్. ఓకే, సో ఈ గ్రూప్ ఆఫ్ 6x7 అంటే 42 సెల్స్ ఉంటాయి కాబట్టి ఈ 42 సెల్స్లో ఏ సెల్లో ఏ ప్లేయర్ కాయిన్ వేస్తే ఆ ప్లేయర్ కాయిన్ వేసిన స్లాట్ని ఆ ప్లేయర్కి ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్లేయర్ 1 ఒక కాలం సెలెక్ట్ చేసుకున్నాడు, 5th కాలం, దాంట్లో కాయిన్ వేసాడు. ఓకే, ఆ కాయిన్ ఎక్కడ పడిపోయింది. ఓకే, సో ఆ ఎంప్టీ స్లాట్ ఫిల్ అయింది కదా కాయిన్ వల్ల. ఆ ఎంప్టీ స్లాట్ ఫిల్ అయిన కాయిన్ వల్ల ప్లేయర్ 1 వేస్తే 1 అని ఫిల్ చేస్తాము, ప్లేయర్ 2 వేస్తే 2 అని ఫిల్ చేస్తాం. సింపుల్, ఇట్స్ ఏ ఐడెంటిఫైయర్ ఫర్ ద ప్లేయర్ హూ ప్లే దట్ కాలం. ఓకే, సో బోర్డ్ రెడీ అయిపోయింది. మనం బోర్డులోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో బోర్డులోకి ఎలా ఇన్సర్ట్ చేస్తాము అంటే, అండ్ ఫస్ట్ బోర్డు యొక్క స్టేటస్ చూద్దాం. అంటే ఎన్ని వేకెన్సీ స్లాట్స్ ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయినాయి, మనకు స్టేటస్ కావాలి కదా. సో మనం ఫస్ట్ స్టేటస్ ప్రింట్ చేద్దాం. డిస్ప్లే బోర్డ్. ఓకే, సో డిస్ప్లే బోర్డ్ అని పెట్టాము. మనం బోర్డ్ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేస్తే ఎలా డిస్ప్లే చేస్తామో అని చూద్దాము. సో నథింగ్ బట్ మనం ఒకటి లూప్ చేద్దాం అంతే. జస్ట్ ఇది ఇట్స్ మ్యాట్రిక్స్. ఓకే, సో సెల్స్ 2 డైమెన్షన్ మ్యాట్రిక్స్. ఎందుకు మీ 2D చూపెట్టాను, 3Dలో ఏమీ మన క్యూబ్స్ లేవు, ఒక చిన్న ప్లేన్ స్లాట్ లేయర్ ఉందంతే. ఓకే, సో I less than రోస్, I ప్లస్ ప్లస్ చేసేసి నెక్స్ట్ ఫర్ j less than is columns, right? సో కాలమ్స్ j ప్లస్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు ఇది అయింది. అండ్ మనం ఏం చేయాలి, జస్ట్ దాన్ని ప్రింట్ చేయాలి. ఆ వేకెంట్ స్లాట్, ఆ స్లాట్లో వేకెంట్ ఉందా లేదా, అంటే స్లాట్లో ఏం వాల్యూ ఉంది. 0 ఉంటే వేకెంట్, 1 ఉంటే ప్లేయర్ 1 ఇన్స్టాల్ చేసినాను, 2 ఉంటే ప్లేయర్ 2 కన్జ్యూమ్ చేసుకున్నాను. సింపుల్. సో మనకు కావాల్సిన స్లాట్లో ఏముంది కాబట్టి దానికి బోర్డ్, మన స్లాట్స్ బోర్డ్లో ఉంది కాబట్టి బోర్డ్ ఆఫ్ I, j, I రో j కాలం. సింపుల్. సో ఇట్లా వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని మనం ఏం చేస్తాం, సెమికాలన్ పెట్టేసి క్లోజ్ చేస్తాం. ఓకే, సో ఇది చేసిన తర్వాత ప్రింట్ ఇక మనం స్పేస్ ఇచ్చినాక మన గ్యాప్ కనపడదు కదా, అందుకోసం చేస్తామంటే ఒకటి ఫిల్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి గ్యాప్ని చూపిస్తాం. ఓకే, తర్వాత ఏంటంటే మనం ఒక ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఒక రోకి లైన్ ఇన్సర్ట్ చేద్దాం. అప్పుడు ఏంటంటే మనకి ఏది బోర్డు కిందికి వెళ్ళిందని, అంటే ఇంకో లైన్లోకి ఎంటర్ అవుతుందని మీనింగ్, ఇంకో రో అన్నట్టు. ఓకే, సో ఇది ఇప్పుడు మనం డిస్ప్లే బోర్డ్ చేద్దాం. ఒకసారి బోర్డు ఎట్లా కనిపిస్తుందో మనం చూద్దాం రియల్ టైంలో. సో బోర్డ్ని ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం, ఆబ్జెక్ట్ని న్యూ బోర్డ్ క్రియేట్ చేసినాం. సో క్రియేట్ చేసిన తర్వాత మనం బోర్డ్ డాట్ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మనం బోర్డ్ డాట్ డిస్ప్లే బోర్డ్ వాడేసినాం. సో లెట్స్ మనం డిస్ప్లే బోర్డ్ అంటే ఏమొస్తుందో చూద్దాం. యా, కంపైల్ అవుతుంది. సో లెట్స్ సీ ద అవుట్పుట్. యా, సో చూస్తే మీకు 1 2 3 4 5 6 7 కాలమ్స్, 1 2 3 4 5 6 రోస్, అంటే మనకు బోర్డ్ రెడీ అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు వేకెంట్ స్లాట్స్, అంటే ఇప్పుడు ఎవరు ప్లే చేయలేదు కాబట్టి, ఎవరు రొటేషన్ రాలేదు కాబట్టి అన్ని వేకెంట్ స్లాట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం మినిమాక్స్ కన్నా ముందు ఇంకా కొత్తగా చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం మినిమాక్స్ పోయే ముందు ఇంకేదైనా డిఫరెంట్ ఉండాలి కదా. ఎగ్జాంపుల్ దాంట్లో వేకెన్సీలో నేనే పెట్టేయచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏం చేయండి, కనెక్ట్ ఫర్ అంటే ఒక కాలం సెలెక్ట్ చేస్తాము, ఆ కాలంలో పడేయాలి కాయిన్. ఓకే, సో హ్యూమన్ ప్లేయర్స్ అంటే బోరింగ్నా, సో నీ ఒక్కనే ఎంతసేపు హ్యూమన్ ప్లేయర్స్ ఆడతా. సో ఒక ఇద్దరు ఏ ప్లేయర్స్ తీసుకుందాం. ఓకే, సో ఒక ఏ ప్లేయరు ర్యాండమ్ నెంబర్ అనుకుందాం, ఇంకో ఏ ప్లేయర్ మినిమాక్స్ నుంచి వస్తుంది అనుకుందాం. ఓకే, ఎందుకంటే మినిమాక్స్ అనేది మనకి ఎక్స్ట్రాడినరీ డెప్త్ బేస్డ్ లాజిక్ కదా. సో ఆ డెప్త్ బేస్డ్ లాజిక్కి ఇంకా ర్యాండమ్ ఫంక్షన్కి గేమ్ పెడితే ఏది గెలుతుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే 2 ర్యాండమ్ ఫంక్షన్ మెథడ్ మీద గేమ్ పెడతాం ఫస్ట్ స్టేజ్లో. నెక్స్ట్ వీడియోలో 2 ఏ ప్లేయర్స్ మధ్యలో గేమ్ పెట్టి, ఒక ఏని మినిమాక్స్లో, ఇంకో ఏని
ర్యాండమ్లో పెడదాం. ఆ తర్వాత థర్డ్ స్టెప్లో ఒక ఏని మినిమాక్స్లో ఉంచి ఇంకో ఏని మినిమాక్స్ విత్ ఆల్ఫా బీటా ప్రూనింగ్ చేద్దాం. ఆల్ఫా బీటా ప్రూనింగ్ చేసిన మనం ఆప్టిమైజ్ చేయొచ్చు కానీ రిజల్ట్ మారదు కదా. ఓకే, సో ఏం చేద్దామంటే థర్డ్ స్టెప్లో ఒక ర్యాండమ్ ఫంక్షన్ వాడుతున్న ఏని పెట్టేసి ఇంకో ఏగా మినిమాక్స్ విత్ ఆల్ఫా బీటా ప్రూనింగ్, అంటే ఎగ్జాంపుల్ సెకండ్ స్టేజే ఎలాంటి చేంజ్ ఉండదు, కాకపోతే థర్డ్ స్టేజ్లో అడ్వాన్స్డ్ అంటే కొంచెం టైం ఎఫిషియెంట్ ఆప్టిమైజ్ చేయడం అంతే, సింపుల్. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ 3 వీడియోస్లో మీరు నేర్చుకునేది ఏంటంటే సింపుల్గా ఒక 2 ఏ ప్లేయర్స్ గేమ్ ఆడుతున్నాయి. ఒక ఏ ప్లేయర్ ఏమో ర్యాండమ్ ఫంక్షన్తో జనరేట్ చేసిన నెంబర్ని ఇన్సర్ట్ చేస్తున్నాడు, ఇంకో ఏ ప్లేయర్ ఏమో మినిమాక్స్ ఆల్గరిథంతో వచ్చిన ఎక్స్ట్రాడినరీ అంటే స్వంత తెలివి తెచ్చుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ దాని తెలివి తెచ్చుకున్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్న ఒక అవుట్పుట్ అంతే, సింపుల్. సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అంటే ఈ వీడియోలో మనం చేసేది ఏంటంటే ఒక ర్యాండమ్ ఫంక్షన్ అంటే రెండు ఏలు ర్యాండమ్ ఫంక్షన్ ర్యాండమ్ మెథడ్నే వాడతాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ చేయాలంటే మినిమం ఏంటి, స్లాట్ వేకెంట్ ఉండాలి, అంటే మనం కాలమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఇట్. పబ్లిక్ వైడ్ ఇన్సర్ట్ కాయిన్. ఓకే, సో కాయిన్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎవరు ఇస్తారు కాయిన్ ఇచ్చేది ఎవరు, సింపుల్ ప్లేయర్. సో ఇంటీజర్ ప్లేయర్. ఓకే, సో 1 ఇస్తే ఫస్ట్ ప్లేయరు, 2 వస్తే సెకండ్ ప్లేయరు ఇన్సర్ట్ చేస్తున్నారు. సో ఇన్సర్ట్ ఎట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. సో వేకెంట్ స్లాట్ వెతుక్కొని దాంట్లో ఇన్సర్ట్ చేయడం. ఓకే, అండ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమి ఇస్తాడు ప్లేయరు, కాలం కూడా ఇస్తాడు, ఎందుకంటే గేమ్ రూల్ కదా, కాలం సెలెక్ట్ చేసుకోవడం, రో సెలెక్ట్ చేసుకుని కాలం సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఏంటంటే కాలం సెలెక్ట్ చేసినప్పుడు కిందికి వెళ్ళి పడుతుంది కాయిన్, ఆ కాలంలో కిందికి వెళ్ళి పడుతుంది, అదే గేమ్ స్ట్రాటజీ. ఓకే, సో ఆ కాలం ఇచ్చినప్పుడు మనం కాలంని ఫరీ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనకి కాలం తెలుసు కదా. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే బోర్డ్ ఆఫ్ ఐ కాలంలో అది ఇన్సర్ట్ చేయడమే, ఏది ప్లేయర్ వాల్యూ, తర్వాత బ్రేక్ చేయడమే. అరే మరి ఇక్కడ చెక్ ఏమున్నది, అది అంతకుముందు ఫిల్ అయితే అంటే చెక్ చేస్తున్నాం, మనం అక్కడ వస్తున్నాం. ఇఫ్ బోర్డ్ ఆఫ్ ఆ వాల్యూ కనుక నాట్ ఈక్వల్ టు 0 ఉంటే, అంటే ఎవరు ఆల్రెడీ స్పాట్ ఆక్యుపై చేసిళ్ళు. సో ఆల్రెడీ అంతకుముందే స్పాట్ ఆక్యుపై అయితే మనం చేస్తామంటే ఇంక్రిమెంట్ చేస్తాం, అంతే, సింపుల్. ఓకే, డన్. సో వేకెంట్ స్లాట్ ఉంటేనే మనము ఆ స్లాట్ ఇస్తున్నాం, వేకెంట్ స్లాట్ లేకపోతే కంటిన్యూ చేస్తున్నాం, అలా ఫిల్ అవ్వదు. వేకెంట్ స్లాట్ దొరికినప్పుడు ఫిల్ చేసి బ్రేక్ చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ సి, మనం ఒకటి కాయిన్ ఇన్సర్ట్ చేసి చూద్దామా ఏమవుతుందో. సో లెట్ ఇన్సర్ట్ కాయిన్. ఓకే, సో బోర్డులోకి వచ్చిన తర్వాత మనం బోర్డు ఎక్కడ ఇన్సర్ట్ చేసిన పైన మెయిన్ మెథడ్లో ఇన్సర్ట్ చేసినాం. సో డిస్ప్లే బోర్డ్ చేసిన తర్వాత కన్సోల్ డాట్ రైట్ లైన్ ఒక రైట్ లైన్ తీసుకుంటాను, అంటే అది గ్యాప్ చూపెట్టడానికి అంతే, ఫస్ట్ బోర్డుకి సెకండ్ బోర్డుకి గ్యాప్ చూపెట్టడానికి. ఓకే, సో మళ్ళీ బోర్డ్ని డిస్ప్లే చేయాలి. ఎప్పుడు డిస్ప్లే చేయాలని ఒక ప్లేయర్ 1 అనేవాడు ఆడిన తర్వాత ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో బోర్డులోకి ప్లేయర్ 1 ఇన్సర్ట్ చేస్తున్న కాయిన్, నేను ప్లేయర్ 1ని. ఓకే, అండ్ సో ఇవి పబ్లిక్గా లేవు కాబట్టి కనబడట్లేదు. ప్రస్తుతానికి అయితే ఇంకో మెథడ్ వేసి వీటిని పబ్లిక్ చేస్తున్నాం, అంత అవసరం. దాన్ని ఒక మెథడ్ యూజ్ చేసి మీ సెట్టర్స్ పెట్టుకోండి. ప్లేయర్ 1 అండ్ నేను ఏ కాలం సెలెక్ట్ చేసుకుంటా, నేను ఒక థర్డ్ కాలం సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద 3-1, ఎందుకంటే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. సో మీకు 4th కాలం కనిపిస్తుంది ఇది వాల్యూ, ఎందుకంటే మీరు 0 నుంచి 0, 1, 2, 3 అనే వాల్యూ 4th కాలం అన్నట్టు. సో ఇక్కడ నేను యాక్చువల్ 3 ఇచ్చిన 4లో పడుతుంది. దానికి మనం చూద్దాం, నెక్స్ట్ ఫిక్స్ చేద్దాం దాన్ని కూడా. సో లెట్స్ సి ఏమొస్తుందో. చూడు,
ఇక పైన పడింది. మన కాయిన్ ఇప్పుడు కింద రావాలి కదా చూపెట్టాల్సింది. పైనుంచి పైన వేసినప్పుడు ఒక కాలంలో ఆ పైనుంచి కిందికి వెళ్ళిపోయి కింద సెటిల్ అవ్వాలి కదా, బట్ ఇక పైన సెటిల్ అయింది. సో మనం ఏం చేయాలంటే అది మన డిస్ప్లే తప్పు చేస్తున్నాం. సో రివర్స్ చేయాల్సిన డిస్ప్లేని మనం 180 degreesలో పెడుతున్నాం, రాంగ్ చూపిస్తున్నాం. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనము రోస్ని రివర్స్లో పెంచాలి. సో అప్పుడు ఏమైందంటే రోస్ని రివర్స్ ప్రింట్ చేస్తే మనం వేసిన కాయిన్ కిందకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా. అరే ఏదో మిస్టేక్ జరిగింది. లెట్స్ సీ, మనం ఇప్పుడు చూద్దాం ఆ బగ్ ఎందుకు చూద్దాం. మనం 1 కాయిన్ వేసినా ఎందుకు పర్లేదు దాంట్లో. సో I equal రోస్ -1, I greater than 0, I మైనస్ బోర్డ్ ఆఫ్ I, Jలో మనం కాయిన్ పెడుతున్నాం. ఓకే, రో -1ని మనం చూపిస్తున్నాం. ఓకే, ఎస్, రోస్ -1. ఓకే, కరెక్ట్ చూపిస్తున్నాంగా. మరి ఏమైంది ఒకసారి అన్ని ప్రింట్ అవుతుంది చెక్ చేద్దాం. సో కాయిన్ వేసాం. కాయిన్ వేసిన తర్వాత మనకు 1 2 3 4 5 రోస్ కనిపిస్తుంది. ఓకే, వీఆర్ మిస్సింగ్ ద 0th రో. గేట్ దని పెట్టాం కదా మనం, ఈక్వల్ పెట్టాలి ఎందుకంటే 0th ఇండెక్స్ ఇస్ అవైలబుల్. ఓకే, సో ఇప్పుడు డేటా కరెక్ట్ వస్తుంది మనకి. సో మీరు చూస్తే ఇప్పుడు ఆ కాయిన్ థర్డ్ స్లాట్లో థర్డ్ కాయిన్లో పడేసాను. ఇంకో కాయిన్ కిందకి వెళ్ళిపోయింది. సో వీఆర్ డిస్ప్లేయింగ్ కరెక్ట్లీ నౌ యాజ్ పర్ ద గేమ్ రూల్స్. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ మేనేజ్ ద ఇంటర్ఫేస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఏ ప్లేని తీసుకుందాం. అండ్ ఏ ప్లేన్ తీసుకోముందు మనకి తెలియాలి కదా అసలు ఎప్పుడు గేమ్ని స్టాప్ చేయాలని. సో గేమ్ని ఎప్పుడు స్టాప్ చేస్తాం? గేమ్ ఎవరైనా విన్ అయితే స్టాప్ చేస్తాం. గేమ్ ఎవరు విన్ కానీ ఎందుకు స్టాప్ చేయం కదా. సో మనకి విన్నింగ్ తెలియాలి కదా, ఎవరో ఒక విన్ అయ్యిందో ఇప్పుడు గేమ్ ఓవర్ అయింది అందుకోసమని స్టాప్ చేస్తున్నామని. సో లెట్స్ టేక్ ఏ బుల్ సేయింగ్ ఇది గేమ్ ఓవరా కాదా అనేది పంపించేటట్టుగా విన్నర్ ఈజ్ విన్నర్. ఓకే, ఈజ్ విన్నర్ పెట్టేద్దాం. ఈజ్ విన్నర్. ఓకే, సో ఈజ్ విన్నర్ పెట్టేసి సో ఈజ్ విన్నర్లో ఏం పెడదామంటే స్టోర్ రిటర్న్, ఎందుకంటే ప్రతి స్టెప్లో విన్నర్ కాదు కదా. సో స్పెసిఫిక్ స్టెప్లో అంటే కొన్ని కండిషన్ మెట్ అయితేనే విన్నర్ అవుతారు. అందుకే రిటర్న్ అంటే డిఫాల్ట్ ఫాల్స్ పంపించేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ట్రూ ఎప్పుడు పంపిస్తామంటే విన్నర్ అయినప్పుడు. విన్నర్ ఎప్పుడైతే 4 కనెక్ట్ అవ్వాలి. అంటే 4 ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి? ఐదర్ హారిజాంటల్గా కనెక్ట్ అవ్వాలి, లేకుంటే వర్టికల్గా కనెక్ట్ అవ్వాలి, లేకుంటే డయాగ్నల్గా కనెక్ట్ అవ్వాలి. సో అలా 4 అంటే టిక్ టాక్ టోలో అని టిక్ టాక్ టోలో 3 కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ 4లో 4 కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ హారిజాంటల్ కండిషన్కి వద్దాం. ఓకే, సో హారిజాంటల్ కండిషన్కి వచ్చినప్పుడు ఇదని కాపీ చేస్తున్నాం. ఓకే, ఓకే, సో ఓకే, సో ఈ స్విన్నర్లో ఏం చేస్తామంటే దాన్ని కాపీ చేసినాం. ఏంది రో -1 రో ఈక్వల్ I greater than 0, I greater than 0 అయింది కదా. సో ఏం చేస్తామంటే మనం స్టార్టింగ్ నుంచి వెళ్దాం. ఓకే, సో I less than రోస్. ఓకే, I++ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ గెలిచాడో లేదో మనకు తెలియాలి. ఓకే, సో దానికి ఏంటంటే మనము రోని లూప్ చేసాము, కాలమ్ని లూప్ చేసాము. రోని మనం హారిజాంటల్ చెక్ చేసాము. ఫస్ట్ ఒక రోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రోలో ఆ నెక్స్ట్ 4 డిజిట్స్ సీక్వెన్స్ వచ్చిందా లేదా, ఆ నెక్స్ట్ 4 అనేది ఆ ప్లేయర్కి వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. అంటే మనకి ఆ ప్లేయర్ని బట్టి చెక్ చేయడానికి మనకు ప్లేయర్ డీటెయిల్స్ కావాలి కదా. సో అప్పుడు ఏంటంటే ప్లేయర్ని మనం పంపించుకోవాలి ఇక్కడికి. ప్లేయర్ 1 2 అనే డీటెయిల్స్ ప్లేయర్ 1 2 అని పంపించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ 4 ఇన్ సీక్వెన్స్ చెక్ చేస్తున్నాం, హారిజాంటల్ సీక్వెన్స్. ఓకే, సో హారిజాంటల్ సీక్వెన్స్ అంటే ఏంటి? కరెంట్ పొజిషన్ ఇఫ్ బోర్డ్ ఆఫ్ I and J. ఓకే, board of I and J, board of I and J. ఓకే, ఓకే, board of I and J కనుక ప్లేయర్కి ఈక్వల్ అయితే ఓకే,
అండ్ అట్లా 4 సీక్వెన్స్ కలవాలి కదా, ఒక్కటికి సరిపోదు కదా. సో కరెంట్ స్లాట్లో ప్లేయర్ ఉండాలి. రాంగ్ ఇండిసెస్ ఎక్కడ వచ్చింది? ఓ షెట్, ఇది సి షార్ప్ కదా, ఇట్స్ నాట్ సమ్ అదర్ లాంగ్వేజ్. ఓకే, సో ప్లేయర్ ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇది 4 టైమ్స్ రిపీట్ చేస్తాం, ఎందుకంటే నెక్స్ట్ 3 సీక్వెన్స్ అదే ఉండవు కాబట్టి. 1 2 3. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే జే కాలమ్స్ పెరిగితే రోస్ ఏముంటుంది. ఓకే, J+2 అండ్ J+1. ఓకే, సో ఏంటంటే సేమ్ కాలంలో వాల్యూస్ పెంచి సో అయితే అప్పుడు ఏంటంటే విన్నర్ అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ట్రూ ఇట్స్ విన్నింగ్ మూవ్. ఓకే, సో అంటే హార్జెంటల్గా ప్లేయర్కి మ్యాచ్ అయింది. ఓకే, అందుకని ప్లేయర్ విన్ అయ్యింది. అలా కాదు, మరి వర్టికల్గా అయితే ఆయనకి మీరు చూడవచ్చు J< కాలమ్స్ అన్న మరి J+3 వెళ్తుంది, అండ్ ఈ కాలమ్స్ దాటిపోతే మరి అవుట్ ఆఫ్ ఇండెక్స్ వస్తుంది కదా, అంటే అవును వస్తుంది. అందుకోసం ఏం చేయాలంటే మనం కాలమ్స్ -3 వరకు తీసుకోవాలి. ఈ కండిషన్ మనకి ఆగ్మెంట్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ అనే ఎక్షన్ త్రో చేయకుండా ఉండాలంటే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం కాలం వైజ్ కూడా చెక్ చేద్దాం. సో కాలం వైజ్ చెక్ చేస్తే మనకి ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇక్కడ కాలమ్స్ ఏముంటుంది, రోస్ మారుతూ ఉంటుంది. ఏం చెక్ చేస్తామంటే I, J, I+1, I+1, I+2, J+3 అయితే ట్రూ అన్నట్టు. అంటే ఈ వర్టికల్ మ్యాచింగ్ చేసినాను అని చెక్ చేసినా. ఇప్పుడు మన డయాగ్నల్ కూడా చూడాలి. సో డయాగ్నల్కి వెళ్తే మనకి ఇక్కడ ఒక సైడ్ ఏమో రైట్ సైడ్ చూసుకుంటే ఎలా పెరుగుతూ ఉంటుంది, రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు మీకు కాలం పెరుగుతూ ఉంటుంది, రో పెరుగుతూ ఉంటుంది. బట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు రో పెరుగుతూ ఉంటుంది, కాలం తగ్గుతూ ఉంటుంది. సో మీరు రైట్ లెఫ్ట్ రెండు చేయాలి కాబట్టి లెట్స్ కాపీ ఇట్. మనం ఏం చేసాము, రోకి చేసాము, కాలంకి చేసాము. మనం రైట్ డయాగ్నల్ చేస్తున్నాం. రైట్ డయాగ్నల్ చేసినప్పుడు రోస్ కాలమ్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి -3 రెండు సైడ్ పెట్టాలి. ఓకేనా, సో IJ నుంచి I+1 J+1, I+2 J+2, I+3 J+3. యా, సో ఇది విన్నింగ్ కండిషన్ అన్నట్టు. సో ఇవన్నీ ఉంటే విన్ అవుతుంది ప్లేయర్. అండ్ ఇంకొకటి లెఫ్ట్ డయాగ్నల్ కూడా చూడాలి మనం. లెఫ్ట్ డయాగ్నల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు రో వాల్యూ పెరుగుతుంది, కాలం వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో రో వాల్యూ పెరుగుతుంది, కాలం వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఓకే, రో వాల్యూ పెరగాలి, మీకు నెక్స్ట్కి వెళ్ళినప్పుడు రో వాల్యూ పెరుగుతూ ఉంటుంది, కాలం వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో J-1, J-2, J-3. ఓకే, సో ఇది ప్లేయర్ మ్యాచింగ్. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కాలం నుంచి తీసుకుంటున్నారు కదా, సో లెఫ్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే J3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, సో 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 3 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మీరు 3 ముందు రావాలి, లేకుంటే అవుట్ ఆఫ్ ఇండెక్స్ వచ్చేస్తుంది. ఎట్లా కాలమ్స్ పెరుగుతున్నా రోస్ పెరుగుతుంటే ప్రాబ్లం లేదు. ఓకే, ఇవి విన్నింగ్ కండిషన్స్ అన్నట్టు. ఓకే, సో మనం ఫస్ట్ అనుకునేది ఫస్ట్ స్టేజ్లో ర్యాండమ్ ఫంక్షన్స్తో ఆడిస్తామని చెప్పినాం కదా, రెండు ఏ ప్లేస్ని, ఎందుకంటే అన్నెసరీ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎందుకని అంతే. సో లెట్స్ ప్లే ద గేమ్. ఈజ్ విన్నింగ్ మూవ్ కాకపోతే ప్లే ద గేమ్. ఓకే, సో ఎట్లా ప్లే చేయాలి అంటే ఇక బోర్డు ఉంది, పైన మెయిన్ ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ కాల్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఒక కాయిన్ ఇన్సర్ట్ చేసే బదులు నేనేం చేస్తాను అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఐ విల్ క్రియేట్ ఎ ర్యాండమ్ నెంబర్. ఓకే, ర్యాండమ్ rand equal to new random of
ఇంటీజర్ ఒక 0th ఇండెక్స్ స్టార్ట్ కాబట్టి 0 కామా ఎంతవరకు 6 వరకు తీసుకుందాం రేంజ్, ఎందుకంటే 0,6 అని 7 అన్నట్టు కదా. ఓకే 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 గాట్ ఇట్. సో ఫస్ట్ అయితే ఒక ర్యాండమ్ని క్రియేట్ చేద్దాం వేరియబుల్. తర్వాత వైల్ బూల్ ఈస్ గేమ్ ఓవర్ అనేది తీసేసి దానికి నేను ఫాల్స్ పెడతాను ఇనిషియల్గా, ఎందుకంటే గేమ్ ఓవర్ కాదు కదా, అప్పుడే ఫస్ట్ గేమ్ ఓవర్ కాదు కదా. సో ఫాల్స్ పెట్టేసి వైల్ ఈస్ గేమ్ ఓవర్ వైల్ నాట్ గేమ్ ఓవర్. గేమ్ ఓవర్ కాకపోతేనే ఇది లూపింగ్ చేయాలి. ఓకే, సో లూప్ చేయాలి. అండ్ గేమ్ ఏది ఇన్సర్ట్ చేయాలి అంటే కాయిన్, మన ప్లేయర్ ఎవరు, ఆ ప్లేయర్తో పాటు ప్లేయర్ ఏం చూస్ చేశాడు. సో ప్లేయర్ ఏం చూస్ చేస్తాడు, ర్యాండమ్ నెంబర్ ర్యాండమ్ కాయిన్స్ చూస్ చేస్తాడు. సో ర్యాండమ్ డాట్ నెక్స్ట్ కాయిన్ ఇన్ బిట్వీన్ 0,6 0,6లో తీసుకొచ్చుకోవాలి. ఓకే, అండ్ ఎవ్రీ టైం ప్లేయర్ 1 ఆడతాడా, ప్లేయర్ 2 ఆడా. సో ఎవ్రీ టైం ప్లేయర్ 1 ఆడితే ఎట్లుంటుందో చూద్దామా, లెట్స్ సీ. దాని తర్వాత ప్లేయర్ 2ను ఇంట్రడ్యూస్ చేద్దాము. ఫస్ట్ ఒక ప్లేయర్ 1 ఎప్పుడు కాయిన్ వేస్తుంటే ఎట్లుంటుందో చూద్దాం. వావ్, ఓహోహోహో, మన విన్నింగ్ కండిషన్ మనం చెక్ చేయలేదు, అందుకే అది ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోయింది. మన గేమ్ ఓవర్ ఎప్పుడు అవ్వాలనే కండిషన్ మనం పెట్టలేదు. సో మన గేమ్ ఓవర్ ఎప్పుడు అవ్వాలి అంటే గేమ్ ఓవర్ ఈక్వల్ టు బోర్డ్ డాట్ ఈస్ విన్నర్. సో విన్నర్ ప్లేయర్ 1 ప్లేయర్ బోర్డ్ డాట్ ప్లేయర్ 1 విన్నర్ కాదని చెక్ చేయాలి. ప్లేయర్ 1 విన్నర్ కాదా చెక్ చేయాలి. ఓకే, సో అది చెక్ చేయడానికి వాల్యూ వస్తే, ఒకవేళ ఇది ట్రూ వచ్చిందంటే విన్నర్ అయితే ఇది ట్రూ అయిపోతుంది, సో వాల్యూ ఫాల్స్ అయిపోతుంది, సో ఇది స్టాప్ అవుతుంది. ఓకే, గేమ్ ఓవర్ అయ్యేంతవరకు ప్లేయర్ 1 ఆడతాడు, చూద్దాం ఏమవుతుందో. రే గేమ్ విన్ అయిపోయాడు. ఇక్కడ కంటిన్యూస్గా 4 సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఈ ఎట్లా వచ్చిందో గేమ్ చూద్దామా, ప్లేయర్ 1 ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో. ఓకే సూపర్ కదా. సో ఫస్ట్ ఇక్కడ లాస్ట్ రో సెలెక్ట్ చేసుకున్నాడు, ఇది ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు ర్యాండమ్ ఫంక్షన్ అది. సో తర్వాత పైన సెలెక్ట్ చేసుకున్నాడు ఎక్స్ట్రా, అంటే ఫస్ట్ రోలో. తర్వాత ఈ మధ్యలో సెలెక్ట్ చేసుకున్నాడు, తర్వాత లాస్ట్ ఈ రో సెలెక్ట్ చేసుకున్నాడు, దాంతో ఈ విన్నర్ అయ్యాడు. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు ప్లేయర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, సో ఇద్దరు ఏ ప్లేయర్స్ ర్యాండమ్ ఫంక్షన్స్ క్యాట్ ఫర్ గేమ్ ఆడితే ఎలా ఉంటుంది. ఓకే, సో బోర్డ్ డాట్ ప్లేయర్ 1 పంపించాను, నాకేంది ప్లేయర్ 1 ప్లేయర్ 2 అని 1 2 ఐడెంటిఫికేషన్ కాబట్టి, సో నేను ఊకే ప్లేయర్ 1 ప్లేయర్ 2 పంపాల్సిన అవసరం లేదు. నేను ఒక రొటేషన్ పెట్టుకుంటా. రొటేషన్ అనేది 2 రొటేషన్స్ ఉంటాయి కాబట్టి లెట్స్ స్టార్ట్ రొటేషన్. ఓకే, రొటేషన్ ఈక్వల్ టు 0. నేను రొటేషన్ని 0తో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఆ రొటేషన్ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉండాలి ఎవ్రీ టర్న్కి, రొటేషన్ ++. ఓకే, అండ్ ఆ రొటేషన్ వాల్యూ ఫస్ట్ అయింది అనుకో. ఓకే, రొటేషన్ వాళ్ళు ఫస్ట్ రొటేషన్కి ప్లేయర్ 1 వెళ్ళాలి, సెకండ్ రొటేషన్కి ప్లేయర్ 2 వెళ్ళాలి. ఓకే, సో అప్పుడు ఏంటంటే డివిజన్ బై 2. ఓకే, సో అయితే దీని అవుట్పుట్ 0 or 1 వస్తుంది, అండ్ మనం 1 or 2 కావాలి, అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ +1 సరిపోతుంది. అండ్ ఎప్పుడు ఇంక్రిమెంట్ వస్తుంది. అండ్ మనం ఈ ప్లేయర్ 1 విన్ అయిందా లేదా, ప్లేయర్ 2 విన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీరు ఆ ప్లేయర్ని డైరెక్ట్గా దీని నుంచి పంపించుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్ ఆడతారు. యా చూడండి, మీరు ఇద్దరు ప్లేయర్స్ ఆడుతున్నారు 1 2 2 2. ఇప్పుడు చూడండి ఈ ప్లేయర్ ఇక్కడ గెలిచాడు, సెకండ్ ప్లేయర్ విన్ అయ్యాడు. ఓకే, సో మనం విన్ అయినా కూడా ఎవరు విన్ అయ్యిందో చెప్పట్లేదు. సో లెట్ టెల్ హూ ఇస్ ద విన్నర్. ఓకే, సో విన్నర్ ఈస్ గేమ్ ఓవర్ అయితే ఇఫ్
గేమ్ ఓవర్, టెల్ మీ హూ ఇస్ ద విన్నర్. సో విన్నర్ ఎప్పుడు దీనికి ఎవరు తెలుసుకోవాలనుకుంటే చూస్తూ ఉండండి. రైట్ లైన్, ఈ రొటేషన్కి వచ్చిన ప్లేయరు విన్ అయినట్టు. The game. Let's see ఇప్పుడు ఏమవుతుందో. వస్తాం. ప్లేయర్ 1 విన్ అయ్యిండు. ప్లేయర్ 1 ఇక్కడ ఎంత మంచి సెలెక్ట్ చేసుకున్నాగా, సో విన్ అయిపోయాడు. దిస్ ఈస్ హౌ ద గేమ్ వర్క్స్. ఓకే, సో మీకు డౌట్ వచ్చి 5 1s వచ్చాయింది, మరి 4 1s అయిపోయింది కదా. ఇంకా మనోడు ఏం చేసిండే 4 1s సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 1s తీసుకున్నాడు ఫస్ట్, ఇక్కడ 2 1s తీసుకున్నాడు. లాస్ట్ స్టెప్లో ఇక్కడ 1స్తో ఫిల్ చేసింది కాబట్టి మనకి 4 అప్పుడు కనెక్ట్ అయినాయి. ఇక చూడండి మీరు 2 ఇటు ఉన్నాయి, 2 ఇటు ఉంటే ఇది కనెక్ట్ గేమ్ కాదు కదా, ఇవన్నీ కనెక్ట్ అవ్వగా ఇక మధ్య స్లాట్ ఉంది కదా, సో ఈ స్లాట్ని చివరికి ఫిల్ చేశాడు. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ ప్లేయర్ విన్ అయ్యాడు. ఇది జస్ట్ ర్యాండమ్ ఫంక్షన్ వాడు చేసాము. అండ్ మీకు ప్రస్తుతానికి ఇది కోడ్ ఎక్స్ప్లెనేషన్ ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో నేనేం చేస్తాను, ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో ప్రతి ఒక్క స్టెప్ని నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇది అర్థం కాకపోతే, ఈ వీడియో అర్థం కాకపోతే, ఇది ఓన్లీ కోడ్ కోసమే. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఈచ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అది చూడండి. ఒకవేళ ఇది అర్థం కాకపోతే అది చూడండి, ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఒకవేళ మీకు ఇది అర్థమైతే మీరు డైరెక్ట్గా ఆ మినిమాక్స్ ఆల్గరిథం ఉన్న సెకండ్ వీడియోకి వెళ్ళండి. అండ్ ఇప్పుడు దీనికి ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ పర్పస్, దాన్ని సెకండ్ వీడియోను దాన్ని ఎక్స్ప్లెనేషన్ పెడతాను. నెక్స్ట్ సెకండ్ వీడియో ఈస్ మినిమాక్స్ ఆల్గరిథం బేస్డ్ వీడియో. ఓకే, యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.